ఇంకో బైక్ది మన ఛార్జింగ్ సెట్టింగ్ చెప్పడానికి కోటికి వచ్చిన. హాయ్ గైస్, నేనైతే నిన్న సూర్యాపేట నుంచి బైక్ రైడ్ చేసుకుంటూ హైదరాబాద్ వరకు అయితే వచ్చేసిన. ఈరోజు అయితే డే 2. నా బండ్లో ఇంకా కొన్ని సామాన్లు సెట్టింగ్ చేయడానికి అయితే వస్తానని చెప్పినా కదా. ఇగో ఇక్కడికి వచ్చేసిన. ఇగో మన కోటి స్టడ్స్ పోయినసారి ఇగో ఇక్కడే నేను బైక్ సెట్టింగ్ చేయించింది. మొత్తం ఇగో ఈ బాక్సులు, హెల్మెట్ మొత్తం తీసుకున్నది అయితే ఇక్కడ. ఇగో ఛార్జింగ్ కూడా ఇక్కడే సెట్టింగ్ చేపిస్తున్నా. భయ్ ఆప్కా నామ్? ఇగో అన్న అయితే సెట్టింగ్ చేస్తున్నాడు మొత్తం. ఎందుకంటే మనకు ఛార్జింగ్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. ఎందుకంటే బయటకు వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ అంటే మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకవు కదా. అందుకోసం మనం డైరెక్ట్ బండికే ఉంటే ఎమర్జెన్సీలో ఆల్రెడీ మన దగ్గర పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. కాకపోతే ఆ ఛార్జింగ్ బైక్ ఉంటే మనం ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు ఎప్పుడు పడితే అప్పుడు. అందుకోసమని ఇక్కడైతే సెట్టింగ్ చేపిస్తున్నా. ఇంకా మనం తీసుకోవాల్సింది అయితే మెయిన్గా టెంట్ ఒకటి తీసుకోవాలి. అది ఇక్కడ అన్నని అడిగితే చెప్పిండు, ఇక్కడ అబిట్స్ దగ్గర స్పోర్ట్స్ షాప్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి అడుగు, అక్కడైతే దొరుకుతాయని చెప్పిండు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇక్కడ చేపిస్తున్నా ఇదొకటి. ఇంకా మెయిన్గా ఇగో ఈ మిర్రర్ కూడా ఒకటి బాగాలేదు. ఈ మిర్రర్ కూడా ఒకటి కొత్తది వేపిద్దాం అనుకుంటున్నా. ఇక్కడే సెట్టింగ్ చేపియాలి. మన బండికి అయితే ఛార్జర్ సెట్టింగ్ అయిపోవచ్చింది, ఇంకొంచెం ఉంది. ఇగో ఇప్పుడు మనం చూడవచ్చు, ఇప్పుడు ఇక్కడ తాళం ఆన్ చేయగానే ఛార్జింగ్ ఎక్కుతుంది. రైట్, ఇగో ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఇగో ఇక్కడ కనిపిస్తుంది చూడండి 65%. రైట్, ఇంకా మనకైతే ఎక్కడే ప్రాబ్లం ఉండదు. ఇక మన పాత మౌంట్ అయితే ఖరాబ్ అయిపోయింది, అందుకోసం మనకి కొత్త మౌంట్ అయితే తీసుకున్నాం. నేను రెగ్యులర్గా వచ్చే షాప్ ఇది కోటిలో ఉన్న హరిదాస్ మార్కెట్కి వచ్చేసి అయితే తీసుకున్నాం కొత్త మౌంట్. ఎందుకంటే మన కెమెరా నిన్న వచ్చేటప్పుడు షేక్ అవుతుంది కదా, ఇప్పుడు ఇది అయితే దీనివల్ల అయితే షేక్ ఏం కాదు, నార్మల్గా వచ్చేస్తుంది. ఇది 2 మెంబర్స్ది, ఇదేమో 3 మెంబర్స్ది. 3 మెంబర్స్దేమో 3600, ఇదేమో 2600.